ఏలూరు జిల్లా చింతలపూడి నియోజకవర్గంలో జంగారెడ్డిగూడెం మండలం మైసన్నగూడెం గ్రామంలో అన్న నందమూరి తారక రామారావు విగ్రహ ఆహ్వానానికి విచ్చేసిన మాజీ పార్లమెంటు సభ్యులు మాగంటి బాబు, చింతలపూడి మాజీ కన్వీనర్ జగ్గవరపు ముత్తారెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి శ్యామ్ చంద్రశేషు, సాయల సత్యనారాయణ రావు, కృష్ణ, ఎమ్మెల్యే ఆశావాహులు తదితరులు పాల్గొన్నారు. విగ్రహావిష్కరణలో పాల్గొనడం అనే దాన్ని మా అదృష్టంగా కూడా భావిస్తూ, అన్న నందమూరి తారక రామారావు గారి గురించి మనం ఏది చెప్పక్కర్లేదు. ఆయన కొన్ని కోట్ల రూపాయల యొక్క ఆదాయాన్ని వదులుకొని ఆనాడు ఉన్నటువంటి రాష్ట్ర పరిస్థితుల్లో, ఆనాడు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం తెలుగు యొక్క ప్రజలని, ముఖ్యంగా అప్పుడున్నటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రుల్ని నామినేట్ చేస్తూ ఒక చులకన భావం చూస్తున్నారు. తెలుగువాడి యొక్క ఆత్మాభిమానం, గౌరవం దెబ్బతింటుందనే ఉద్దేశంతో కొన్ని కోట్ల రూపాయలు ఉన్నటువంటి ఆదాయాన్ని వదులుకొని రాజకీయ రంగ ప్రవేశం చేశారు. నేను ఇవాటికి చాలా గర్వంగా చెప్తున్నాను, ఆనాడు ఆయన రాజకీయ రంగ ప్రవేశం చేయకుండా ఉంటుంటే ఈనాడు మన ఆంధ్రప్రదేశ్